సెప్టెంబర్ 24వ తేదీన తిరుమలకు సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారని, ఆ పర్యటన సందర్భంగా అలజడి సృష్టించేందుకు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషేధం. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. కోట్లాది మంది హిందువులకు ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. అలాంటి క్షేత్రంపై, తిరుమల క్షేత్రంపై కొందరు ఉద్దేశపూర్వకంగా నిందలు వేస్తున్నారు. టార్గెట్ తిరుమల పేరుతో వెంకటేశ్వర స్వామితో వెటకారాలు చేస్తూ గత కొన్ని నెలలుగా ఇక్కడ ఏమి జరగకపోయినా, అన్నీ సవ్యంగా ఉన్నా వారే సృష్టించి అక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక అలజడిని సృష్టించాలని చెప్పే ప్రయత్నం కొన్ని దుష్ట శక్తులు చేస్తున్నాయి. మంచిది కాదు. అందుకనే మొన్న జరిగినటువంటి ధర్మకర్తల మండలిలో తిరుమల పవిత్రత దిగజార్చే విధంగా, స్వామివారి దగ్గర ఏదైనా అబద్ధాలు చెప్పి ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేస్తే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునేదానికి టీటీడీ మన జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని వేల మంది మాకు ఫోన్లు చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంది టీటీడీ ధర్మకర్తల మండలి. ఇలాంటి వాళ్ళని ఎవరిని వదలొద్దండి అని చెప్పి మాకు భక్తుల నుంచి అభినందనలు రావడం జరిగింది. మొన్న కరుణాకర్ రెడ్డి గారు, మాజీ టీటీడీ చైర్మన్, ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రతని దిగజార్చే విధంగా వారు గత కొన్ని నెలలుగా మాట్లాడుతున్నారు. అందులో భాగంగా 41 నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. వారి మీద అలిపిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. మాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు 24వ తేదీ రాబోతున్నారు. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా 24వ తేదీ నుంచి మొదలు కాబోతున్నాయి. నిన్న పోలీస్ అధికారులు వెళ్ళి నోటీస్ ఇస్తే, నాకు సమయం లేదు, నేను 23 వస్తాను అంటే 23కి 24కి ఏదో ఉద్దేశపూర్వకంగా తిరుపతిలో వాళ్ళ అలజడి సృష్టించేదానికి, బ్రహ్మోత్సవాల ముందు తిరుపతిలో ఉన్నటువంటి ప్రశాంతతని భంగం చేయడానికి ఏదో ఒక సీక్రెట్ అజెండాతో వారు పనిచేస్తున్నారు. ఇది భక్తులందరూ గమనిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే గతంలో కొన్ని నెలలుగా గోశాల నుంచి గోవిందుడి వరకు అన్ని అసత్య అబద్ధపు ప్రచారాలు చేసి వస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు లాంటి వారి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయండి అని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. భక్తుల నుంచి కాబట్టి ఫిర్యాదు చేస్తే నువ్వు వచ్చి దానికి సమాధానం చెప్పకుండా, నాకు సమయం లేదు, నేను 23 వస్తాను, 24 వస్తానంటే 24 బ్రహ్మోత్సవాలు ఒకరోజు ముందు అలజడి సృష్టించాలి. మొన్న కొన్ని సంవత్సరాలుగా అక్కడ శనేశ్వరుడి విగ్రహం అలిపిరి ప్రాంతంలో ఆ శిల్పా కోటస్ పరిధిలో ఉంటే, దాన్ని కరెక్ట్గా బోర్డు మీటింగ్ జరిగే రోజు ఉదయం వెళ్ళి, ఆ రోజు ఉదయమే అక్కడ కొన్ని చేయకూడని పనులన్నీ చేసి దాన్ని వీడియోలో తీసి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వారు వివరించారు. ఇవన్నీ మంచిది కాదు. ఇలాంటి వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో టీటీడీకి తెలుసు. కాబట్టి మీరు చేసే ఈ అరాచకాలను మేము గమనిస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఇవన్నీ మానుకోకపోతే జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.